హాయ్ అండి, నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే నా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నా మార్నింగ్ లాగా అయితే పెడుతున్నాను. ఇక్కడ టిఫిన్లోకి ఇడ్లీ పెట్టాను. అందుకని చట్నీ కోసం అయితే ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను నేను. తర్వాత కొంచెం చల్లరడానికి అని మిక్సీలోకి అయితే వేసుకున్నాను. తర్వాత మిల్ మేకర్ కర్రీ చేద్దామని చెప్పి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. పక్కకి సాంబార్ కోసం అయితే పోపు పెట్టుకుంటున్నాను. దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత కర్రీలోకి కారం పసుపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను. 2 ఉంటే కొంచెం మంచిగా ఉండేది, కానీ నా దగ్గర ఇప్పుడు ఒకటే ఉంది టమాటా. కొంచెం గరం మసాలా, తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను కొంచెము. తర్వాత జీలకర్ర మెంతాల పొడి వేస్తున్నాను కొంచెం మగ్గనిచ్చుకున్న తర్వాత అక్కడైతే సాంబార్కి అయితే ఆనియన్స్ అయితే కాలినాయి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మిల్ మేకర్ అయితే వేసుకున్నాను. దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా టిఫిన్ బాక్స్లోకి, అందుకే కొంచెం కలుపుకుంటున్నాను వాటికి అంటుకునేంత వరకు. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోసుకుంటున్నాను. ఉడకాలి కదా ఇంకొంచెం, అందులో హాట్ వాటర్లో నానబెట్టాను, అయినా కూడా ఉడకాలి కదా ఇంకొంచెం, అందుకని వేసుకుంటున్నాను. ఇక్కడైతే పోపు అయితే అయిపోయింది, అందుకే సాంబార్లోకి పప్పు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఈలోపు అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఒక 3 ఎల్లిపాయ వేసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను నేను. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఇప్పుడైతే నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు కొత్తిమీర. అది నాకు కొంచెం సెంటిమెంట్, అందుకే 3 సార్లు వేస్తే 4 సార్లు వేయాలని చెప్పి ఉప్పు అట్లా వేస్తున్నాను నేను, సాల్ట్. తర్వాత కొంచెం చింతపులుసు అయితే వేసుకున్నాను నేను. తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని మంచి మెత్తగా పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. తర్వాత సాంబార్ కూడా మరిగిపోయింది. తర్వాత చట్నీకి అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు వేసుకోవడమే. తర్వాత ఇడ్లీలోకి ఒకటి వాటర్లో ఒక నిమ్మకాయ వేసినామంటే కింద బ్లాక్ కాదు ఇడ్లీ పాత్ర. తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. నా పెద్ద కూతురు చట్నీ తిన్నా అన్నది, అందుకోసం ఆమె కోసం మళ్ళీ సాంబార్ కూడా వేసా ఇడ్లీకి. ఆలోపు వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల బాదం ఒలిచి పెడదామని ఒలుస్తున్నాను. తర్వాత నా చిన్న కూతురు అయితే ఫ్రెష్ కావడానికి వెళ్ళింది. ఇక్కడ పెద్దమ్మాయికి అయితే జుట్టు వేస్తున్నాను నేను. ఆలోపు టీ అయితే పెట్టుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళినాక తాగొచ్చు, కానీ అప్పటి వరకు నాకు కావట్లేదు, తలనొస్తుంది, అందుకే పెట్టేసుకున్నాను. తర్వాత టిఫిన్ బాక్స్ కూడా కట్టేసా టీ మరిగే లోపల. ఈ లోపల నా టీ అయితే మరిగిపోయింది, పోసేసుకుంటున్నాను.
మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి. ఇక అన్నీ సర్దేసి మొత్తం నీట్ చేసుకోవాలి. ముందే నూకొచ్చు కసు మ్యాక్సిమం నూకుతాను. కాకపోతే మళ్ళీ వాళ్ళకి జుట్టు వేసిన తర్వాత హెయిర్ పడి అది పడి మళ్ళీ నూకనట్టే అయిపోతుంది. అందుకే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఎక్కువ మట్టుకు వెళ్ళినాక నూకుతాను. తర్వాత కసు నూకి బండలు దూడ్చి అది కూడా పెడితే బాగుండదు కదా, అందరు చేసే రొటీనే కదా, అందుకే పెట్టలేదు. తర్వాత చాక్ పీస్తోనైతే ముగ్గేసి